హలో అండి, అందరికీ నమస్తే. భోజనం తిన్న తర్వాత చేయకూడని తప్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం తిన్నాక చేయకూడని పనులు కూడా ఉన్నాయి. వాస్తుశాస్త్రంలో ఈ ఆహారం తినే పద్ధతిలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఆహారాన్ని వండేటప్పుడు, తినేటప్పుడు సరైన దిశలో చేయాలి. సరైన దిశలో ఆహారం తీసుకోవడం వల్ల దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు. ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఆహారానికి సంబంధించిన అనేక నియమాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ప్లీజ్ ఎంటర్ దిస్ వీడియో. ఇంట్లో దక్షిణం వైపు స్టవ్ను పెట్టి వంట చేయకూడదు. ఉత్తరం లేదా తూర్పు వైపు పెట్టి వండాలి. అంటే మీరు వండినప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు చూసేలా ఉండాలి. ఇలా వంట చేయడం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది. వంటగదిలో తాగునీరు ఉంచే చోట చీకటి ఉండకూడదు. రాత్రిపూట కూడా లైట్లు ఉంచాలి. పెద్ద లైట్లు ఉంచలేకపోయినా చిన్న లైట్లైనా ఉంచాలి. లేదా నీటి పక్కనే దీపం వెలిగించడం చాలా ముఖ్యం. దీంతో లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భోజనం తిన్నాక కొన్ని పనులు చేయకూడదు. వంటగదిని మురికిగా ఉంచవద్దు. ముఖ్యంగా రాత్రిపూట వంటగదిని మురికిగా ఉంచడం వల్ల వాస్తు దోషం వస్తుంది. దీంతో లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. రాత్రిపూట తినేసిన పాత్రలు వదిలేయడం వల్ల వాస్తు దోషం వస్తుంది. వెంటనే శుభ్రం చేయాలి. చాలామంది తిన్న తర్వాత ఆ పాత్రలో చేతులు కడుక్కుంటూ ఉంటారు. అలా చేయకూడదు. ప్లేట్లో చేతులు కడుక్కోవడం లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది. ఆహారాన్ని అగౌరవపరిచినట్లు లక్ష్మీదేవి భావిస్తుంది. దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని నమ్ముతారు. ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.